సంక్రాంతి అంటే మనకు పందెం కోళ్లతో పాటు పెద్ద సినిమాల సందడి కనిపిస్తుంది. ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే ఈసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నది మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. అయితే చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీతో పాటు 150 సినిమా కావడం, బాలకృష్ణకి ఇది 100వ సినిమా అవ్వడమే ఈ పోటీకి కారణం. అయితే వీళ్ళిద్దరు సంక్రాంతికి మంచి ట్రాక్ రికార్డు ఉందనే చెప్పాలి. 1998 సంవత్సరంలో చిరంజీవి మంచి దొంగ రిలీజ్ అయితే బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రిలీజ్ అయింది. అందులో మంచి దొంగ హిట్ అయింది. 1997లో చిరంజీవి హిట్లర్ రిలీజ్ అయితే బాలకృష్ణ పెద్దన్నయ్య రిలీజ్ అయింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడాయి. ఇక 1998లో చిరంజీవి బావగారు బావున్నారా రిలీజ్ అయితే బాలయ్యది యువరత్న రాణా రిలీజ్ అయింది. ఇందులో బావగారు బావున్నారా బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. 1999లో చిరంజీవి స్నేహం కోసం రిలీజ్ అయితే బాలయ్యది సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. అయితే సమరసింహారెడ్డి ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. 2000 సంవత్సరంలో చిరంజీవి అన్నయ్య రిలీజ్ అవ్వగా బాలయ్యది వంశోద్ధారకుడు రిలీజ్ అయింది. అప్పుడు అన్నయ్య హిట్ గా నిలిచింది. 2001లో చిరంజీవి మృగరాజు రిలీజ్ అయితే బాలయ్య నరసింహనాయుడు రిలీజ్ అయింది. ఇందులో నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మళ్ళీ వీళ్ళిద్దరు 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో వస్తుంటే బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణిగా వస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు 7 సార్లు పోటీ పడగా ఇందులో చిరంజీవి 3 సార్లు గెలిచారు, బాలకృష్ణ కూడా 3 సార్లు గెలిచారు. ఒకసారి మాత్రం ఇద్దరికి టై అయిందనే చెప్పాలి. మరి ఈసారి ఎవరు గెలుస్తారో అని అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.